లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తర్వాత అందరికన్నా ముందు మీరు పొందడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్టిక్స్ ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు కనుక వెళ్ళలేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్లో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు ఇలా అడుగుతుంది, సో ఓకే మీద ట్యాప్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఇవ్వాల్సిన ఏంటంటే అకౌంట్ నెంబర్, మీకు తెలిసిందే మీ పాస్బుక్లో ఉంటుంది. నెక్స్ట్ సిఫ్ నెంబర్, ఇది కూడా సేమ్ మీ పాస్బుక్లో ఉంటుంది. బ్రాంచ్ కోడ్, ఇది కూడా సేమ్ మీ పాస్బుక్లో ఉంటుంది. కంట్రీ ఇండియా, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఏదైతే మీరు అకౌంట్ తీసుకున్నప్పుడు ఏదైతే మొబైల్ ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఫెసిలిటీ రిక్వైర్డ్, దాంట్లో ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు అన్ని రైట్స్ వస్తాయి. ఒకవేళ మీరు లిమిటెడ్ ట్రాన్సాక్షన్ రైట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ అమౌంట్ పంపిరాదు. అదేవిధంగా చాలా ట్రాన్సాక్షన్స్ కూడా అన్నీ లిమిటెడ్ ఉంటాయి. సో మీరు ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వ్యూ రైట్స్ అంటే ఓన్లీ రైట్స్ అనేది మీకు మనీ అనేది కానీ ఇంకా ఏమైనా డబ్బులు ఏమైనా ఉన్నాయి కానీ చూసుకోవడం కానీ మీరు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయలేరు, అలా ఉంటుంది. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్. ఎంటర్ ద టెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఇమేజ్లో, ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ ఏదంతో దాన్ని దీంట్లో ట్యాప్ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ అని ట్యాప్ చేయండి. నెక్స్ట్ ట్యాప్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. దాంట్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉంది కదా పర్సనల్ బ్యాంకింగ్, ఆ పర్సనల్ బ్యాంకింగ్లో లాగిన్ కావాలి. లాగిన్ కాగానే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.